Abdul Nurasan and Narayan Das Garu, Chief Election Officer. Vice President G. Ramuga, Command 50, Advocate. Council Secretary Muhammad Ayub. On behalf of Mr. JD Representative Kavita Ajab Kishan Rao Garu. Next to Srinivas Chakravarti. Shivaji Namdev. G Ravi. Lakshminarayan Venkateshwar garu Rachita madam Ishwak Sen Raj garu రాజేంద్ర రెడ్డి గారు, అలాగే పూర్వ అధ్యక్షులు దేవిదాస్ గారు మరియు ఎలక్షన్ ఆఫీసర్లు సుదర్శన్ గారు, నారాయణ దాస్ గారు, అలాగే మిగతా మా కార్యవర్గ సభ్యులు వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ అందరికీ పేరు పేరున మా నూతన కార్యవర్గం తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ చాలా సంతోషం ఉంది. ఇవాళ ప్రతిష్టాత్మకమైన మన నిజామాబాద్ బార్ అసోసియేషన్కి నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడం మీ అందరికీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఇది పదవిగా భావించను, ఇది నా యొక్క బాధ్యతగా భావిస్తాను. నేను ఇళ్ళగా సర్వీస్ చేయడానికి ముందుంటాను. లేదా న్యాయవాద సమస్యలు కానీ మరి జ్యుడిషియల్ సమస్యలు కానీ ఎలాంటి సామాజిక సమస్యలు ఎప్పుడు కూడా ముందుంటాను. ఇది ఒక నా యొక్క బాధ్యతను మరింత పెంచింది. మీ అందరి సహకారంతో, మీ అందరి ఆశీర్వాదంతో నేను ముందుకు తీసుకెళ్ళేందుకు ప్రయత్నం చేస్తాను. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ అయితే ముఖ్యంగా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. మన కోర్టుకు సంబంధించి పార్టీ కావచ్చు, ఏదైతే డిఓ ఆఫీస్ సమస్యలు, డిఓ ఆఫీస్ మన ప్లేస్ గురించి మనము అనేక సార్లు హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయడం జరిగింది. అది తీసుకురావడంలో మనకు పార్కింగ్ సమస్య తీరే అవకాశం ఉంటుంది. అది తెచ్చని కూడా జిల్లా అధ్యక్షుడి గారు ప్రయత్నం చేయాలా. నా వంతు సహాయంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. అట్లాగే న్యాయవాదులు ఎదుర్కొంటా, జూనియర్ న్యాయవాదులకు ఎదుర్కొన్న సిఓపి సమస్య ఏదైతుందో కొందరికి అప్లై చేసి రాలేదు, కొందరు అప్లై చేయకుండా ఉన్నారు. వాళ్ళందరినీ బార్ కౌన్సిల్ సహకారం, బార్ కౌన్సిల్ ఉన్న మిత్రులు చైర్మన్ కావచ్చు, వాళ్ళందరికీ సహకారం అందిస్తారు. వాళ్ళందరి సహకారంతో సిఓపి అందరికీ తీసుకొచ్చి అందరినీ స్ట్రీమ్ లైన్లో
సియూపీ టీచర్లు అందరూ ప్రయత్నం చేస్తాను. అట్లాగే ఏదైతే కింద జాబ్ వర్క్ చేసే టైపిస్టులు కానీ నోటి అట్లాగే సమస్యలు ఉంది ఇక్కడ వారిని కూడా అకామిడేట్ చేయాల్సింది నేను జిల్లా జడ్జి గారిని కోరుతా ఉన్నాను. అట్లాగే మరి ఏ సమస్య ఉన్నా నాకు నా దృష్టి తీసుకురావాలి. సీనియర్ న్యాయవాదుల సహకారంతో ఏ సమస్యలను పరిష్కరించాలని నా శాయశక్తిగా కృషి చేసే ఈ సందర్భాన్ని అందరికీ ఆహ్వానిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు తెలుస్తూ నన్ను భారతదేశ అధ్యక్షుడు గెలిపినట్టు ప్రతి ఒక్కరికి సీనియర్ జూనియర్ న్యాయవాదులు మహిళా న్యాయవాదులు నా స్నేహ ఉద్యోగులు ఎవరున్న వాళ్ళందరికీ Kumar Gowda garu to facilitate the executive committee. ఇద్దరికి కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే అవుట్ గోయింగ్ టీమ్ కూడా చాలా బాగా ఈ 1 year టర్మ్ చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళు లీడ్ చేశారు. ఇప్పుడు కొత్త వచ్చిన ఎగ్జిక్యూటివ్ బాడీ కూడా మంచిగా ఈ 1 year టర్మ్ వాళ్ళు కూడా చాలా మంచిగా చేయాలని కోరుకుంటున్నాను. అంటే ఇక్కడ నేను వచ్చి ఆల్మోస్ట్ ఇది థర్డ్ ఎలక్షన్స్ నేను చూసింది. సో ప్రతి టర్మ్లో ఉన్న ఎగ్జిక్యూటివ్ బాడీ కూడా చాలా బాగా మంచిగా వర్క్ చేస్తున్నారు. అంటే బెంచ్ అండ్ బార్ రిలేషన్స్ కానివ్వండి, ఏదైనా కోర్టుకు అవసరమైన విషయాలు, అడ్వకేట్స్కి అవసరమైన విషయాలు అన్నీ కూడా చాలా బాగా తీసుకెళ్తున్నారు. సో ఆ కైండ్ ఆఫ్ ఆ లెగసీ అనేది ఇప్పుడు ఈ కొత్త టీం కూడా క్యారీ ఫార్వర్డ్ చేయాలని కోరుకుంటున్నాను. అట్లాగే మనకి ఇక్కడ నిజామాబాద్లో బార్ నుంచి బెంచ్కి ఎప్పుడు చాలా మంచి సపోర్ట్ ఉంది. ఇక ముందు కూడా ఈ బార్ అండ్ బెంచ్ యొక్క హెల్తీ రిలేషన్షిప్ అన్నది ఇట్లాగే ముందు కూడా నడుస్తుందని నేను ఆశిస్తున్నాను. ఎప్పుడు చెప్పినట్టే ఈ కొత్త బార్ ప్రెసిడెంట్ గారు జగన్మోహన్ గౌడ్ గారికి నేను చెప్పేది ఏంటంటే ఏమైనా ఇష్యూస్ ఉంటే ఫస్ట్ మనమే డీల్ చేద్దాం. నాతో కాకపోతే అప్పుడు నెక్స్ట్ స్టెప్ తీసుకోండి. అది నేను ప్రతి బార్ ప్రెసిడెంట్కి నా రిక్వెస్ట్ అదే. అండ్ అలాగే కొత్త ప్రెసిడెంట్ గారిని కూడా నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏదైనా మనం అమెరికబుల్గా ఇక్కడే సాల్వ్ చేసుకుందాం మన మధ్య ఏమనుకుంటే. ఎందుకంటే ఒక్కసారి ఇక్కడ నుంచి నా చేతి అంటే నేనని కాదు, ఎనీ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి ఇక్కడ మా చేతి దాటి హైకోర్టు దాకా వెళ్ళింది అనుకోండి. సో అక్కడ నుంచి ఏదైనా వచ్చే వరకు కూడా మేమేం చేయలేని పరిస్థితుల్లో ఉంటాం. అంటే చిన్న ఇష్యూ కావచ్చు, పెద్ద ఇష్యూ కావచ్చు. సో అక్కడ అంత దూరం వెళ్ళకుండా మనం ఇక్కడే ఏదన్నా ఉంటే ఇక్కడే అమెరికబుల్గా సాల్వ్ చేసుకుందాం. సో ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ టు దట్ న్యూ టీమ్. మొత్తం మెంబర్స్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ.